రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ 28 నాటికే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు చేసినా ఇప్పటి వరకు ఆర్థిక సాయం చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 15 లక్షల మంది రైతులు కూలీలకు 900 కోట్ల రూపాయలు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించినా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేసి 5 నెలలు గడిచినా విధి విధానాలు ఖరారు చేయలేదని, ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక 5.5 నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కమిటీ 15 రోజుల్లోనే నివేదిక ఇస్తుందని చెప్పి వెంటనే మాకు డబ్బులు ఖాతాల్లో పడితే అని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు మరి రాష్ట్ర మంత్రి మండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు ఆ నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో 4వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ 12,000 రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు కేబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.